జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన్నే దేవుడు తన యొక్క మాటల చేత మనల్ని బలపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని ఈ రోజుకి సిద్ధపరుస్తున్నారు. దేవుని యొక్క వాక్యము అంత బలమైనది కదా. కాబట్టి వాక్యాన్ని వినటంలో మనం అలసత్వం చూపించొద్దు. వాక్య భాగాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 22వ వచనం. సామ్ చాప్టర్ 73 verse 22. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. సో ఫూలిష్ వాజ్ ఐ అండ్ ఇగ్నోరెంట్, ఐ వాజ్ యాజ్ ఎ బీస్ట్ బిఫోర్ థీ. ప్రియమైన వారలారా, క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. భక్తుడు అంటున్నాడు ఏమని అంటే, నేను తెలివి లేని పశుప్రాయుడును అయ్యాను. ఎందుకు ఈ మాట ఈ భక్తుడు అంటున్నాడండి అంటే, ఈ లోకమే బాగుంది, ఈ లోకంలోని వ్యక్తులే బాగున్నారు, ఈ లోకంలో పాపం చేసే వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు, యథార్థంగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని కోసం జీవించే వారందరూ కూడా సమస్యల్లో ఉన్నారు అనే ఆలోచన ఆ వ్యక్తికి ఉందంట, కీర్తనకారుడికి ఉందంట. ఈ రోజున ఇలాంటి ఆలోచనతోనే నువ్వు ఈ రోజు ఉన్నావేమో. నువ్వు కూడా అనుకుంటున్నావు, నీ చుట్టుపక్కల వాళ్ళని చూసి, లేదా చర్చికి వస్తున్నప్పటికీ భక్తిహీనంగా జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని చూసి, ఆ వ్యాపారంలో మోసాలు చేసే వాళ్ళని చూసి, ఉద్యోగం చేస్తూ లంచాలు పుచ్చుకునే వారిని చూసి, భార్యని హింసించే వారిని చూసి, భర్తని మోసం చేసే వారిని చూసి, తల్లిదండ్రులను అసహించుకొని వారికి కనీసం ఫుడ్ కూడా, భోజనం కూడా పెట్టలేనటువంటి వారిని చూసి నువ్వు అనుకుంటున్నావు వాళ్ళే మంచిగా ఉన్నారు, వాళ్ళే బాగున్నారు, వాళ్ళే అద్భుతంగా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అనే ఆలోచన చేస్తే అది ఎలాంటి ఆలోచన అంటే పశువులు ఆలోచించే ఆలోచన అంట. భక్తుడు అంటున్నాడు, నేను కూడా అలాగే ఆలోచించాను, ఇది పశుప్రాయమైన ఆలోచన. ఎందుకు నేను ఇలా ఆలోచించాను? అసలు ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది. అసలు నేను దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క ఉనికిని మర్చిపోయి నేను ఇలాగ ఆలోచించాను అని రియలైజ్ అవుతూ చెప్తున్న మాట ఇది. ఈరోజు నువ్వు కూడా రియలైజ్ కావాలి, ఈరోజు నువ్వు కూడా ఆలోచించాలి. ఎందు నిమిత్తం ఈ మాట చెప్తున్నానంటే, అటువంటి వాళ్ళందరూ కూడా కాలు జారి పడిపోయే చోటే ఉన్నారట. దే ఆర్ రెడీ టు ఫాల్ డౌన్. ఎప్పుడు పడిపోతారో, ఏ అనారోగ్యం వచ్చి పడిపోతారో, ఏ సమస్య వస్తుందో, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కనీసం వారికి ఊహకు కూడా అందదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలియదు, కానీ నీకు తెలుసు. నీకు తెలుసు, నువ్వు గ్రహించగలవు. ఎందుకంటే వారు చేసే తప్పులు, వారు చేసే అతిక్రమములు, వారు చేసే పాపాలు అలాంటివి. ఒక్కసారి సమస్య వస్తే తట్టుకోలేరు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. హల్లెలూయా. ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారట? సేఫ్గా ఉన్నారు. మనం అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనకి దేవుడు సమయం ఇచ్చారు. ఆ సమయంలో మనం కూడా హెచ్చించబడతాం. ఆ సమయంలో దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు. ఆ సమయంలో దేవుడు మనల్ని కూడా అత్యున్నతమైన స్థానంలో నిలబెడతాడు. కానీ లేట్ అవుద్ది. యథార్థంగా వెళ్ళినప్పుడు లేటే అవుద్ది, యథార్థంగా ఎదుగుతున్నప్పుడు లేటే అవుద్ది. దాన్ని బట్టి చింతించొద్దు, ఎవరినో చూసి వ్యసన పడద్దు. ప్రభు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవరినో చూసి ఈరోజు బాధపడకమ్మా, ఎవరితో నువ్వు కంపారిజన్ చేసుకోకు. నువ్వు మంచి ప్లేస్లో, సమాధానకరమైన స్థితిలో, ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నావు కాబట్టి దేవుని వైపే చూడు, సమాధానంగా ఉండు, సంతోషంగా జీవించంటున్నాడు. కాబట్టి పశుప్రాయంగా ఎవరు ఆలోచించొద్దు, దేవుని వైపు చూద్దాం. ఆయనే మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుల స్తోత్రాలు, సమాధానమునకు అధిపతి వందనాలు. అవును తండ్రి, కొన్నిసార్లు ఈ లోకాన్ని చూసి మేము ఈ లోక సంబంధుల వలె ఆలోచిస్తూ పశుప్రాయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాము. క్షమించండి.
ఆ విధంగా మేము ఆలోచించకుండా కృపా సహాయం దయచేయండి, జ్ఞానంతో నింపండి, ముఖ్యంగా వాక్య జ్ఞానం మాకు దయచేయండి అయా. అనారోగ్యంతో ఉన్న వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అంధకార క్రియలను యేసునామంలో లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి ప్రభువా. అయా చేస్తున్న పనులను, చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను, పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఈ రోజున ప్రయాణిస్తున్నారు, క్షేమాన్ని దయచేయండి, ప్రయత్నాలను సఫలపరచమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.